పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే వేదికలపై కూర్చోవాలని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని చేగుంట మాజీ జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారిక కార్యక్రమాలు తప్పకుండా ప్రోటోకాల్ పాటించాలని దుబ్బాకలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చౌకుల పంపిణీలో చెరుకు శ్రీనివాసరెడ్డి ఏ హోదాపై వేదికపై కూర్చున్నారని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన దుబ్బాక ప్రజలు చెరుకు శ్రీనివాసరెడ్డిని తిరస్కరించారని, డిపాజిట్ కూడా రాకుండా ఓటమి పాలనే వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికపై ఎలా కూర్చుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు మంచుకట్ల శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానేషా, శ్రీకాంత్, సంతోష్, మోహన్ రెడ్డి, విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి మేము హెచ్చరించేది ఏంటంటే, మీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరిగిన దగ్గర మీరు వేదికలపై కూర్చోండి, మీరు అధ్యక్ష స్థానం వహించండి, ఏమన్నా చేసుకోండి. కానీ ఇది అధికారికమైన కార్యక్రమం కాబట్టి అధికారిక కార్యక్రమంలో నీకు ఏ హోదాలో నువ్వు వేదికపైకి వచ్చినావని అని చెప్పి మేము మీ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్ను 3 సార్లు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీకు బీఫామ్ ఇచ్చినప్పటికీ కూడా తిరస్కరించి ఓడగొట్టి నీకు డిపాజిట్ రాని వ్యక్తివి నువ్వు ఇలా వేదికలపైకి ఎట్లా ఏ హోదాలో వస్తావని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మీరు ముందు చేసుకోండి, నీ పార్టీకి ఇన్ఛార్జ్ కావచ్చు, కానీ ఇక్కడ అధికార కార్యక్రమాలకు నువ్వు ప్రతినిధివి కావు, నువ్వు ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తివి కాదు. కాబట్టి ఆ వేదికలు రావడము, ఈ గందరగోళాన్ని సృష్టించడము, జిల్లా మంత్రి అయిన కొండ సురేఖ కూడా సరైన పద్ధతి కాదు. కొండ సురేఖ గారు కూడా మేము ఖబర్దార్ మేడం, మీరు నర్సాపూర్లో ఇదే విధంగా వ్యవహరించారు, మీరు ఇలా దుబ్బాకలో ఇదే విధంగా వ్యవహరిస్తారు. మీ గుండాయిజం, కాంగ్రెస్ గుండాయిజం చేసి మా బీఆర్ఎస్ పైన చేస్తామని చూసుకుంటూ ఊరుకునేది లేదు. మీరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కనుక నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ పైన తిరగబడక తప్పదు. ప్రోటోకాల్ కాకుండా మీరు ఏ అంశాల మీద మీ ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకుంటే మీ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి మీపై కాంగ్రెస్ కార్యకర్తలపై తిరుగుబాటు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది. దుబ్బాకలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రశాంతంగా, ఎందుకంటే రాష్ట్రం సాధించుకున్న రోజు కూడా ప్రశాంతంగా, దుబ్బాక అంటేనే ఒక ఉద్యమాల గడ్డ, అట్లాంటి ఉద్యమాల గడ్డ పైన ప్రశాంతంగా ఎట్లాంటి ఒక పోలీసు లాఠీ చార్జ్ లేకుండా తెలంగాణ సాధించుకున్న చరిత్ర దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఉన్నది. అటువంటి ప్రశాంత కాన్స్టిట్యూన్సీకి నిన్న, ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారు ఏంటంటే ఆమె కాన్స్టిట్యూన్సీ ఏందో ఆమె మేము ఒక మహిళా మంత్రి కూడా మేము ఆమె కించపరిచే మాట్లాడతలేము. కానీ అనవసరంగా ఒక ప్రోటోకాల్ వ్యక్తిని చేతిమీకి బలవంతంగా ఆ వ్యక్తి నేను రానంటే కూడా బలవంతంగా నేను తీసుకొచ్చిన విధంగా తీసుకొచ్చి ప్రశాంతంగా దుబ్బాకని రచ్చ చేసి, ఎందుకంటే ఇక్కడ చేసినంతా తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఉన్నారు. మేము ఎందుకంటే గౌరవిస్తున్నాం. మీరు అధికారం ఉన్నారు, మీరు చేసే పబ్లిక్ ప్రోగ్రామ్ కూడా పబ్లిక్ మీ పార్టీ ప్రోగ్రామ్ మీ మీ పార్టీ ప్రోగ్రామ్స్ మీ పార్టీ సభ్యులు కావాలి, ఇన్ఛార్జ్ ఎవరైనా పిలుచుకో, మాకు ఇబ్బంది లేదు. కానీ అధికారిక ప్రోగ్రామ్ చేసిన మాత్రం ఎవరైతే ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కానీ మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రావాల్సి మేము స్వాగతించాం. మా ఎమ్మెల్యే గారు మీకు ఓకే స్వాగతం పలికితే మీరు అనవసరంగా రాద్దాంతం చేసిన రచ్చ చేసి ప్రశాంతంగా దుబ్బాకని డిస్టర్బ్ చేశారు. కాబట్టి ఇంకోసారి ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, మీరు నర్సాపూర్లో అదే పని చేసారు, మెదక్లో చేస్తారు, దుబ్బాకలో చేసారు. ఎందుకంటే మీరు మెదక్ వస్తే కూడా మా ఎమ్మెల్యే గారిని పిలవకుండా మీరు అక్కడ జిల్లా సమస్య పెట్టారు. మరి మా ఎమ్మెల్యే గారు 2 మండలాలు ఉన్నాయి, నార్సింగి, చేగుంట మండలాలు. మన సమస్య మా ఎమ్మెల్యే గారు పిలవలే, మీరు ఇష్టారీతి వివరిస్తారు కాబట్టి మీకు తగదు. ఎందుకంటే ఇంత గతంలో కూడా చాలామంది మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చేశారు. మరి వాళ్ళని చూసుకొని మీరు నేర్చుకోవాలి. మీరు సీనియర్ మంత్రివర్యులు కాబట్టి ఇట్లాంటి దుశ్చర్య పాల్పడితే మేము చూస్తూ ఊరుకునే ప్రజలు ఇక్కడ దుబ్బాకలు ఎవరు లేరు కూడా. ఎందుకంటే అధికారం అనేది అది ఎవరికి శాశ్వతం కాదు. మేము కూడా అధికారం ఉన్నాం, మేము కూడా ఇట్లాంటి పనులు చేయలేదు. రేపు మేము కూడా అధికారంలోకి వస్తాం, మీరు కూడా ప్రతిపక్షం పోతారు. కాబట్టి అధికారం ఇష్టారీతి చేస్తే చూసుకుని దుబ్బాక ప్రజలు లేరు. కాబట్టి ఇంకోసం ఇటువంటి సంఘటన పునరావృతం అయితే ఖచ్చితంగా దీనికి గుణపాఠం చెప్తాం. దీనికి పూర్తి బాధ్యత కొండ సురేఖ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఖబర్దార్ మంత్రి గారు, ఎందుకంటే మేము చూస్తూ ఊరుకునే కార్యకర్తలు లేరు. కాబట్టి ఇంకోసారి ఇదే లాస్ట్, మళ్ళీ ఇంకోసారి జరగకుండా మీరు చూడాలని చెప్పి హెచ్చరిక చేస్తాను.